గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. చాక్ పీసు ఈ విధంగా నానబెట్టుకొని వేసుకుంటే ముగ్గు బాగా వస్తుందండి. నేను రోజు అలానే చేస్తాను. ఇలా స్టవ్ కింద, స్టవ్ ముందు కూడా ఇలా ముగ్గు వేసుకోవటం నాకు అలవాటండి. చక్కగా ముగ్గు వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా చాక్ పీస్ తడిపి వేసినప్పుడు ఏంటంటే చక్కగా ఆరిపోయిన తర్వాత బాగా వస్తుంది, నీట్గా అనిపిస్తుంది అనమాట. నాకెందుకో స్టవ్ దగ్గర తామర పువ్వు ఇష్టం. స్టవ్ దగ్గరే కాదు, నాకు మన ఇంట్లో గమనిస్తే ప్రతి చోట తామర పూలే కనిపిస్తాయి. మీరు వీడియోలో చూసినప్పుడు ముగ్గులు నేను వేసుకున్నాను కదా, అలాంటప్పుడు కూడా చక్కగా కనిపిస్తాయి. మన ఇంటి ముందు వేసిన ముగ్గులన్నీ నేను వేసినానండి. ఇష్టం నాకు అలా ఎందుకో. ఇలా అయితే వేస్తుంటా అనమాట. ఇది ఈరోజు ఇంకా టీ పెట్టుకుందాము. చక్కగా చూసారా, ఆరిన తర్వాత ఇలా వచ్చింది, నీట్గా బాగుంటుంది. అలా టీ పెట్టేసుకుందాం మనం. పాల ప్యాకెట్లో వాడతామండి. ఎప్పుడన్నా ఒకసారి అక్కడ బయటికి వెళ్ళినప్పుడు గేదె పాలు దొరికితే తీసుకొస్తారు ఈయన. మన మొక్కలకి మందారం వచ్చిందని చూసొద్దాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను వేసుకున్నాయి అనమాట ముగ్గులు. ఇలా వెయిట్ నాకు ఇష్టం అండి ఎందుకో. తామర పువ్వులు లక్ష్మీదేవి కొలువు ఉంటుందట, అలాగే ఇంటి ముందు ముగ్గులు దీపాలు ఉండాలి కదా, అలా వేసానమాట. టీలోకి మందార పువ్వు ఇంట్లో కనిపించలేదు నాకు, అందుకని పైకి వెళ్తున్నాను. చూద్దాం, ఒక టన్ను వస్తే టీలో వేసుకుందాము. అమ్మమ్మ బట్టలు ఆరేసేసారు చక్కగా, నీట్గా భలే ఉంది కదా. వావ్, బాగుంది. ఈరోజు మన గార్డెన్లో రాత్రి నీళ్ళు పోతాం అనుకుని పోయలేదు. చూసారా ఎలా అయిపోయినాయి చెట్లు. ఇప్పుడు వచ్చి పోస్తా. అమ్మో, ఇలా ఉంటే కుదరదు కదా. ఇదిగో ఒక్క మందారం రాలేదు, కానీ మందారం మొగ్గ అయితే కింద పడ్డది. పర్లేదండి, మొగ్గలైనా వేస్తాను కాబట్టి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి వచ్చినాయి, చక్కగా సరిపోతాయి ఈ పూటకి. వైట్ పువ్వు వచ్చింది దీంట్లో, అప్పుడెప్పుడో ఒకటి కనిపిస్తే తీసుకొచ్చి పెట్టాను. అలా అక్కడక్కడ వేసుకుంటూ ఉంటే చక్కగా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది మొగ్గలు రాలిపడ్డాయి చాలా. ఇక్కడ మనకు పువ్వులు లేకపోయినా ఇలా వచ్చాయంటే బోల్డ్ మొగ్గలు దొరుకుతాయండి. ఇలా రాలిపోయి ఉంటాయి కదా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, వెతుక్కోవాలి మనం అన్నీ. చిన్న చూసుకుంటే బోల్డ్ దొరుకుతాయి, లేవని బాధపడకూడదు ఎప్పుడు. దీనికి ఒక చెగ్గు నీళ్ళు అన్న. అబ్బా చూడండి, అసలు ఫుల్ బ్లూమింగ్ ఈరోజు. బాబా భలే ఉంది కదా. పైకి వస్తే వెళ్ళబుద్ధి కదండి, ఇదే ప్రాబ్లం నాకు. అస్సలు వెళ్ళబుద్ధి కాదు ఇంకా. అబ్బా బాగా వచ్చాయి, భలే ఉందమ్మా. కన్నుల పండగగా ఉంది, ఫుల్ బ్లూమింగ్. తూనేగలు అన్నీ వచ్చాయన్నమాట. భలే ఉంది, హ్యాపీగా ఉంది. ఇది ఇక్కడ ఒకసారి మన చెట్లు మనం చూసుకొని వెళ్ళామంటే భలే ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు అన్ని బట్టలు మంచిగా ఆరేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడే జస్ట్. తర్వాత మనవి కూడా ఆరేద్దాం, మధ్యాహ్నం నుంచి మనం ఆరేద్దాము. ఒకళ్ళు ఒక పూట ఆరేసుకుంటామండి. ఇలా చూసాను కదా ఇప్పుడు, అలా మేము మధ్యాహ్నం నుంచి ఆరేసుకుంటాము. ఎండాకాలం కాబట్టి మేమేం చేస్తున్నామంటే నైట్ ఇక్కడ కూర్చుంటాం కదా ఎలాగో బిల్డింగ్ మీద, నైట్ ఆరేసుకుంటున్నాము. ఇదిగోండి నిన్న వేసిన మొక్కలు ఇవన్నీ, చెక్క పూలు కూడా వచ్చేసాయి. బాగుంది, ఇంకా తీసుకొస్తాయి, ఇప్పుడు తీసుకురావాలి. దీంట్లో పిట్టలకి నీళ్లు పెడదామని తెచ్చాను. ఇది మేము చిన్నపిల్లలప్పుడు దీంతో బియ్యం కొలుసుకునేవాళ్ళు. అంటే పెళ్ళిళ్ళకి అది కొలుస్తారు కదా, చాలా బస్తాలు. అలాంటప్పుడు సేర్లు ఏమంటారు దీన్ని, కిలో డబ్బా అని కొలిసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం నీళ్లు పోసొద్దాము. ఇదిగో నిన్న జగ్గులో పెట్టేసి వెళ్ళిపోయా. పిట్టలు అది పావురాళ్ళు వస్తే తాగుతాను, ఇక్కడ అందట్లేదు కదా, అందుకని. నిన్న మెంతులు వేసాం కదండి, నీళ్లు చల్లుకోవాలి ఇలా రోజు పొద్దుటే లేచి చక్కగా, లేకపోతే రావన్నమాట. రోజు నీట్గా నీళ్లు చల్లుకోవాలి, ఇట్లా చల్లుకోవాలి. మొక్కలు వచ్చినాక జాగ్రత్తగా, చిన్న మొక్కలు కాబట్టి మొక్కలు వచ్చినా కూడా జాగ్రత్తగా చల్లుకోవాలి. ఇలా చిన్నగా పోయకూడదు, ఇలా ఉండాలన్నమాట జాగ్రత్తగా. బాగా ఎండిపోయినప్పుడు అట్లా వెళ్ళిపోవద్దు, మనం కొంచెం పోసుకొని వెళ్ళాలి నీళ్ళు మొక్కలకి. ఒక్క పువ్వు రాలేదండి ఈరోజు, మొగ్గలు దొరికినాయిలే చాలు, ఇంకా మనకు ఆనందం. పైకి రాగానే గార్డెన్ మాత్రం భలే ఉంది. అయ్యో మర్చిపోయాను నేను, సారీ. గ్రాటిట్యూడ్, విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చక్కగా మనకు కనిపించే దైవం
సూర్య భగవానుడికి నమస్కరించుకుందాము. ఇవి మనం వచ్చేలోపు పిట్టలు తాగుతాయండి, పావురాళ్ళు. పాపం అందట్ల బకెట్లో కొంచెం పని ఉంది కదా మనకి ఇంట్లో, ఈలోపు మనకి తాగుతూ ఉంటాయి అనమాట. బకెట్లో లోపలికి అయిపోయినాయి, మళ్ళీ వద్దాం, ఇప్పుడు చాలా పని ఉంది పైన. అలాగే ఇదిగో బ్లూమింగ్ చూపించాలి, ఇదిగో కింద కొంచెం పడ్డది, భలే ఉంది కదా కలర్ఫుల్గా. అలానే నేను సాయంత్రం పైకి వచ్చా కానీ ఒక్క రీల్ లేదు పైన. ఇదిగో పువ్వులు అయితే ఇలా ఉన్నాయి. ఓం సూర్యదేవాయ నమః. తండ్రి అందరినీ చల్లగా చూడండి ఆయన. బాగున్నారు కదా ఈరోజు కూడా, చక్కగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ బాగుంది. మా తప్పులుంటే క్షమించిన ఆయన తండ్రి, చల్లగా చూడు అందరినీ. అదిగో ట్రైన్ అయితే, అబ్బా 2 ట్రైన్లు వచ్చినాయి. దేవుడి దేవుడు మనకు అనుకోకుండా భలే కుదురుతుందండి, నాకు తెలీదు, అలా వస్తుంటాయి అనమాట. భలే సంతోషం అనిపిస్తుంది. ఉదయాన్నే లేవగానే ఎంతకన్నా ఆనందం ఇంకేం కావాలి కదా అనిపిస్తుంటుంది. అంటే అన్నీ మనకి చక్కగా ప్రకృతిలోకి వస్తే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. ఎన్ని కోట్లు పెట్టుకున్నా కొనుక్కున్న రాని ఆనందం ఇది, దేవుడిచ్చేది, ప్రకృతి ఇచ్చే వరం అనమాట. మనం మళ్ళీ కిందకి వెళ్ళేసి వద్దాము. కంఫర్ట్ వేసినట్టున్నారు బట్టలకి, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడికి నాకు. అమ్మయ్య, సరే మళ్ళీ వద్దాం. ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉంటాను, ఇంక రాను పైకి, కిందకి వెళ్ళను. ఇవన్నీ మళ్ళీ పని ఉంది నాకు. ఇంకా 2 ఆయిల్ డబ్బాలు ఖాళీ అయినాయి, అవన్నీ హోల్స్ పెట్టుకొని వచ్చేద్దాం పైకి. చాలా పని ఉందండి. మనం వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ ఇలాంటివన్నీ, అంటే క్రోటన్స్ కూడా మన గార్డెన్కి అందం తెచ్చుకోవాలి కదా, లుక్ బాగుంటుంది. అలా అయితే ట్రై చేస్తున్నాను, చేస్తా. వెళ్దాం పదండి కిందకి. కొంచెం మొగ్గలు వచ్చినాయి కదా తీసుకొని. ఇదిగో పూలన్నీ ఇక్కడి నుంచి చూసారా, బాగుంది కదా. సెకండ్ డే టీ పెట్టేసుకుందాం. ఇంకా మొన్న గ్యాస్ భయానికి కింద రెగ్యులేటర్ కూడా బంద్ చేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా భయపడ్డాం మొన్న. ఇదిగో పైకి వెళ్ళి తెచ్చుకుంటే ఇన్ని మొగ్గలు వచ్చినాయి అనమాట. మనకి ప్రకృతి ఇచ్చిన ప్రసాదం ఇది. చూడండి ఎన్ని మొగ్గలు, ఇదిగో ఎన్ని 6-7 మొగ్గలు వచ్చినాయండి. మొత్తం సరిపోతాయి ఇప్పుడు. స్టవ్ దగ్గరికి వచ్చి వెలిగించాలంటేనే భయపడుతున్నాను నిజంగా. 4 రోజులు అలవాటు అవ్వాలి మళ్ళీ. మొన్న జరిగిన ప్రమాదం త్రుటిలో తప్పించుకున్నాం అని చెప్పా కదా, చాలా భయం వేసిందండి. ఆ మనసులో ఇంకా భయం అలా ఉండిపోయింది. ఈ చిన్న స్పూన్తో 4 వేస్తాను, అది కూడా నిండుగా కాదండి, సరిపోతుంది మాకు. ఇలా తక్కువ. ఇంకా టీ మరిగేలోపు మనం చక్కగా కొన్ని పనులు ఉన్నాయి కింద చేసేసుకుని వెళ్ళిపోతాము. ఇది లైటర్కి నేనే రంగు వేశానండి. నా దగ్గర కలర్ బ్రష్లు, రంగులు అన్నీ ఉంటాయి అన్నమాట. ముగ్గులు వేసుకున్నప్పుడు మన ఇంట్లో వేసాను, ముగ్గంటే గుర్తొచ్చింది. ఇంకా గ్యాస్ వాసన వస్తుందేంటి. ఇది ఇక్కడ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ వేసి చక్కగా ఇక్కడ రెడ్ కలరు అదే బొట్లు పెట్టాలనుకుంటున్నాను. మరి చూడాలి, ఇష్టంగా ఉంది. మరి నాకు కడిగినప్పుడు ఏమన్నా పోతాయా ఏంటి అని ఆలోచిస్తున్నాను, అందుకే ఆగాను. లేకపోతే నాకు ఇక్కడ పెట్టాలనిపిస్తుంది, ఎందుకు బాగుంటుందని. చూద్దాం. ఇది చెప్పాను కదా, ఇది అయిపోయింది. కలర్ పోయింది, మళ్ళీ వేస్తాను, ఆల్రెడీ పోయింది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇదిగో హోల్స్ పెట్టి చాకు చూడండి ఎలా అయిపోయిందో. వేటికంటే చూపిస్తా. ఇదిగో కొత్త చాకు కూడా తెచ్చుకున్నాము. ఇది పొదును కూడా పోయింది, మొన్న ఈ పైపుది కోసేశారు కదా, అందుకనే బాగా పొదునంతా పోయింది. ఇంకోటి ఇది ఇలా అయిపోయింది కాల్చి. ఇప్పుడు చూపిస్తా ఎందుకో. కొత్త చాకు తెచ్చుకున్నాం మొన్న, స్టవ్ బాగు చేయించినప్పుడే తెచ్చేసారనమాట ఈయన. ఏం జరుగుతుంది, ఇంకా గ్యాస్ వాసన ఎక్కడో స్మెల్ వస్తుంది. నాకు భయం ఉన్నట్టుందండి మనసులో, నాకు ఇంకా పోవట్లేదు అది ఎందుకో. అలా కొంచెం స్మెల్ వచ్చినా కూడా అమ్మో అదేనా అనిపిస్తుంది అనమాట. భయం అలా ఉండిపోయింది మనసులో. ఇదిగోండి ఆయిల్ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయాయి. చక్కగా ఇలా హోల్స్ పెట్టి మొక్కలేద్దాం నిర్ణయించుకున్నా. ఇది 2 లీటర్స్ డబ్బా అనమాట. మా పాప పుట్టినరోజు అప్పుడు కూల్ డ్రింక్ తెచ్చాం కదా, అది ఖాళీగా ఉంది. ఇది కూడా పడేనండి, ఎప్పుడు నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాము ఎలా చేయాలో. ఇలా బాగా ఎర్రగా కాలిందా కొంచెం కదా, ఇప్పుడు మనం ఇలా మార్కు ఎక్కడ వరకు తీయాలనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఆ తర్వాత కట్ చేయాలి. నేనైతే ఇలా చక్కగా రౌండ్లో తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ మట్టి బాగా పడితే కదా మంచిగా మొక్క బాగా వచ్చేది. అలాగే ఇది కూడా ఇంతవరకు అయితే తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు. ఇలా ఆయిల్ బాటిల్స్ అన్నీ చేసి చాకు ఇలా అయిపోయిందండి మొత్తానికే. ఇలా చేయండి, ఈజీగా వస్తుంది ఎప్పుడైనా.
మీకు మా పాప ఉంటే బాగుండేది, తీస్తుంటే కోయటానికి బాగుండేది అనమాట. ఇప్పుడు రావట్లేదు నాకు. చేత్తో కెమెరా పట్టుకొని చేయాలంటే అవ్వదు కదా, అది ఇలా చేయండి, ఈజీగా ఉంటుంది. ఇదిగో ఇలా కోసేయాలి. ఇప్పుడు నేను అంతా కోసిన తర్వాత చూపిస్తే అది ఆల్రెడీ వచ్చేసింది కొంచెం, చూసారా? ఆయిల్ క్యాన్స్ ఖాళీ అయినా మీరు అస్సలు వదలొద్దు, ఇలా పెట్టేసేయండి చాలు. ఇంకా కింద వాటర్ పోవాలి కదా, కంపల్సరీ ఇలా చేసుకోవాలి మనం. చూపిస్తా, ఒకదానికి పెడితే చాలు చూస్తే మనం, తర్వాత ఎన్నిటికైనా చేసుకోవచ్చు అలా చక్కగా. వాటర్ పోకపోతే చెట్లు చనిపోతాయండి. ఇది ఇలా అయితే పెట్టేసేయాలి మొత్తానికి. ఇదిగోండి ఎంత చక్కగా వస్తుందో చూడండి. బాగా కాల్చి చాకుని కోస్తే మంచిగా ఈజీగా తెగిపోతుంది, ప్లాస్టిక్ కదా, అందుకని ఇలా అయితే కోసేస్తున్నాను. ఇదిగోండి ఇదంతా కోసేసాను, చక్కగా ఈజీగా వస్తుంది అన్నమాట. అలా చాకు కాల్చి కోసేయడమే, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూసారా ఎలా వచ్చిందో ఈజీగా? ఇలా ఉంటుంది అనమాట, సింపుల్గా చేసేయచ్చు అంతే. ఇంకా అయిపోయింది కదా, అదనమాట. ఇంకా అన్నిటికీ అలానే పెట్టేసుకుందాము. ఇదిగోండి చాకుని ఇలా పెట్టేసి చక్కగా స్టవ్ మీద ఇలా డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ క్యాను, ఇలా తీసుకొని చక్కగా ఈజీగా మనం ఎక్కడి వరకు కట్ చేయాలనుకున్నామో నిర్ణయించుకున్న తర్వాత ఇలా అయితే ఈజీ ప్రాసెస్, అంతే సింపుల్. ఇదిగో చూడండి ఎంత ఈజీగా తెగిపోతుందో, అంతేనమాట. ఇంకా అది కొంచెం ఎక్కువ కాలాలి కదా, అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. పిల్లలు మాత్రం ఇట్లానే ట్రై చేయకండి, వాళ్ళు ఏదైనా చేయాలంటే పెద్దవాళ్ళు మాత్రం కట్ చేసి. పెద్దవాళ్ళకే నేను చెప్పేది, పిల్లలకు కాదు. ఇలా మనం ఎక్కడి వరకు కట్ చేయాలనుకున్నామో మనం నిర్ణయించుకున్న తర్వాత చేసుకోవాలి. ఇలా చక్కగా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. చాలామంది తెలుసు, అయినా మన ఛానల్లో వచ్చే వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఆయిల్ క్యాన్స్ 2 ఖాళీ అయింది అనమాట. అది చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. దీంట్లో ఇప్పుడు మొక్క పెట్టుకుంటే మట్టి ఎక్కువ పడుతుంది, చక్కగా మొక్క కూడా బాగా వస్తుంది అనమాట పైకి. మేము ఆల్రెడీ ఒకటి పచ్చిమిరపకాయ చెట్టు వేసి ట్యాంక్ పైన పెట్టామండి, కాయలు వస్తాయి దానికి. ఇదిగో అలాగే కింద కూడా పెట్టాలండి. ఇలా కింద పెడితేనే మనకి మళ్ళీ నీళ్లు స్టాక్ ఉండకుండా వెళ్ళిపోతాయి అనమాట. పోసినా పోవాలి, లేకపోతే చెట్లు పాడవుతాయి. అందుకని కింద కూడా హోల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి కంపల్సరీ. కనిపిస్తుంది కదా మీకు, అంతే. ఇంకా ఇలా నేనైతే ఇలా పెట్టేశాను. నీళ్ళు స్టాక్ ఉండకూడదు, అట్లానే నీళ్ళు అట్ల కాడ ఉంటుంది కదా. ఇలా ఎప్పుడన్నా హోల్స్ పెట్టాలంటే అట్ల కాడ కాల్చి కూడా పెట్టవచ్చు. అంటే మా మమ్మీ కట్ చేసింది కాబట్టి కత్తితోటే పెట్టేస్తుంది. 2 డబ్బాలు అయితే రెడీ అయిపోయినాయి, చక్కగా బాగుంటాయి గట్టిగా. ఆయిల్ డబ్బాలు వేస్ట్ చేయకండి, ఇలా చేసుకోండి. దీన్ని కూడా పెట్టేద్దాం ఇప్పుడు. దీనికి చాకు అవసరం లేదు, తీసేద్దాం. చాకుతో పెట్టి చూడండి ఎలా అయిపోయింది. అందుకే కొత్తది తీసుకొచ్చాం అనమాట. కాదు, ఆ బాటిల్లో ఏమిస్తాం మమ్మీ, అందుకే కొత్తది తెచ్చాము. ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట. ఇది చాలా సింపుల్గా జరుగుతుందండి. ఒక్కోరోజు అలా పువ్వులు ఈరోజు తీసుకురాలేదనుకుంటా ఆయన మా వారు, అందుకని ఉన్న పువ్వులతోటి అలా సింపుల్గా అయితే చేసేస్తున్నారు. ఇక్కడికి వస్తే సూర్య భగవానుని దండం పెట్టుకుందాము. ఓం సూర్యదేవాయ నమః. ఇలా ఉన్నారు ఈరోజు మన ఇంట్లో నుంచి చూస్తే. మళ్ళీ ఇక్కడికి వస్తే చక్కగా దీపాలు అవన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఒకరోజు సింపుల్గా జరుగుతుందండి, ఒకరోజు ఆ భగవంతుడు మనతో ఎలా ఏ రోజు ఏం చేయించుకోవాలో ఆయనకి అన్నీ తెలుసండి. అలాంటిదే ఈరోజు చక్కగా సింపుల్గా పువ్వులు పెట్టి ఈరోజు అయితే ఇలా జరుగుతుంది మన ఇంట్లో. అలాగే మా పాపకి ఫేస్కి వేపాకు పెడతామండి, బాగా మిక్సీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా పెడుతూ ఉంటాము. రేపు ఉగాది కదా, అలాగే వేప పూత కూడా తెచ్చారేనా. ఈ బాటిల్స్ పని అయిపోయిందండి, మనం పైకి తీసుకెళ్ళిపోదాము. ఇది కూడా పనికి వస్తుంది. నేను పైకి వెళ్ళిన తర్వాత దీని నిండా ఉల్లిపాయ పొట్టు కూరగాయలు ఉంటాయి కదా, దాంట్లో పోసేసి దీనికి ఒక హోల్ పెట్టాను. ఇదిగో ఇలా కింద పోసి చక్కగా మొక్కలు ఇలా పెట్టేసామంటే బలం నీరంతా దిగిపోతుంది అనమాట. అలా చేద్దామని ఉంచేసాను ఇది. ఈరోజు మన టిఫిన్ ఏంటంటే పులిహోర, చక్కగా నిమ్మకాయ పులిహోర అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు వడ్డించేద్దాము. మా వారి పూజ అయిపోయింది కదా, ఇంక తినేసి వెళ్ళిపోతారు బయటికి. ఇదిగోండి ఇంకా టీ కూడా తాగలేదు. పని అస్సలు అవ్వదు, మనం లేచామంటే చాలు. ఇంకా పని ముందుగా కలిపెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉప్పు పులుపు అన్నీ పట్టి నీట్గా బాగుంటుంది అనమాట. ఇది ఈరోజు మన టిఫిన్. నిన్న ఇడ్లీ తినేసాం కదా, ఇంక బోరు కొట్టింది.
ఒక 2 రోజుల తర్వాత రేపు ఎప్పుడో తీయొచ్చు ఆ పిండి మళ్ళీ. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము చక్కగా. ఇలా కలిపి పెట్టుకోండి పులిహోర. నిమ్మకాయ వేసాము ఎండాకాలం చలవని చెప్పి. కొంచెం ఎంతైనా ఏమంటారు దాన్ని, వేడేనండి అది. చింతపండు కొంచెం వేడే అనిపిస్తుంది అంతైనా. నిమ్మకాయ పులిహోర తింటే అంత అనిపించదు. ఎండాకాలం కాబట్టి మీరు వీలైనంత వరకు చక్కగా ఇలా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇదిగో జీడిపప్పు కనిపిస్తుందా మీకు? జీడిపప్పు నెయ్యి వేసి అయితే తాలింపు వేసి పెట్టాము చక్కగా. నిమ్మకాయలు పిండి చాలా చక్కగా బాగా పట్టింది. చక్కగా ఉప్పు, పసుపు, చక్కగా జీడిపప్పు ఫ్లేవరు, అలాగే నెయ్యి, నిమ్మకాయ అవన్నీ చక్కగా పట్టి బాగుంటుంది అనమాట. చూస్తుంటే తింటుంటే అయితే భలే ఉంటుంది. ఇదైతే రెడీ అయిపోయింది. ఇచ్చేద్దాం ఇంకా. మరి మనం టీ కూడా తాగేసారు మనం. ఇప్పుడు ఇంకా ముందు ఆయన వెళ్ళిపోతే మనం ఫ్రీగా చేసుకోవచ్చు పని. ఇది వేపాకు. రేపు ఉగాది కదా, వేపాకు ఒకటి ఇంకొక దానికి కూడా ఉపయోగం తెప్పించాము. అదేంటి, వీలైతే వేపాకు ఉపయోగాలు ఒక వీడియో చేస్తానండి, చూడండి. పైకి అన్నీ జారేసుకోవాలి. ఇంకా మట్టి కూడా తెచ్చుకోవాలి. దీనికే సరిపోయేటట్లుంది మట్టి. పెట్టేసుకొని వెళ్ళిపోదాం మనం. బా చెట్లు నాటుకోవాలమ్మా, అవ్వదు ఇంకా. అదిగో కొంచెం ఉంది మట్టి, మళ్ళీ తేవాలి బయటికి వెళ్తే. బాగా కిందకి పైకి తిరుగుతూనే ఉండాలండి. అమ్మాయి వీడియోలో చూపించినంత ఈజీ కాదు. అలా ఉంటుందన్నమాట పని. ఎంత చేసుకుంటేనో పని మనకి వీడియోలో చూస్తుంటే భలే ముచ్చటగా ముద్దుగా ఉంటుందన్నమాట. మనం కూడా కొంచెం టీ తాగి రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం తొందరగా. ఇంకా పని చాలా ఉంది, ఎండ ఎక్కువైపోతుంది. ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి. టీ తాగేలోపు కొంచెం నీళ్లు పోసుకుందాం మనం ఇక్కడ మా క్రోటన్స్కి. అస్సలు ఎండాకాలం కదండి, చాలా జాగ్రత్తగా మనం ఒక్కసారి కూడా ఇది లేకుండా అంటే మర్చిపోకుండా పోసుకోవాలి, లేకపోతే ఎండిపోతాయి చెట్లు. అమ్మయ్య నాకైతే అలానేనమాట. చాలా జాగ్రత్తగా మీకు చూపించటం తక్కువ, పని ఎంత చేసుకుంటే కదా మనకి చక్కగా. టీ తాగకముందు, తాగిన తర్వాత, పొద్దున, సాయంత్రం ఎంత పని అంటే అంత పని ఉంటుంది అనమాట. అవదండి అంత తొందరగా అనుకుంటాం కదా మనం. అబ్బా మామూలు పని కాదు మొక్కలతో. కానీ చూసుకునేటప్పుడు అయితే భలే హ్యాపీగా ఉంటుంది. వీడియోలో చూసేటప్పుడు అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎండాకాలం అస్సలు మనం మొక్కలను చూసుకుంటూ కాపాడుకోవాలి. పూట మా అమ్మాయి అంటుంది నిద్ర కూడా పోవట్లేదు. అంతకుముందు బయటకనే వెళ్ళేవాడు. ఈ మధ్య అయితే చెట్ల పైన సరిపోతుంది నాకు ఎక్కువగా. ఎక్కడ మొక్కలు ఎండిపోతాయో బాబోయ్ కోసుకోవాలి. ఇంక ఇదే ఉంటుందన్నమాట నా మైండ్లో. ప్రస్తుతానికి మళ్ళీ టీ తాగేసి వచ్చి పోస్తాం మళ్ళీ. ఇంకా అవ్వాలా ఇప్పుడే, ఇంకెక్కడ అయింది, చాలా ఉంది. నీళ్ళు రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం టీ తాగేసి వద్దాము. ఎందుకంటే అస్సలు పొద్దున్న నుంచి ఏం తినలేదు, తాగలేదు కదా, కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. ఉదయాన్నే చూసారా టైం 9:30 అయింది మార్నింగ్. అందుకే నేను చెప్తూ ఉంటాను చక్కగా ఏదో ఒకటి తీసుకొని పని చేసుకోవాలని. సరుకుల్లో ఇంకొక డబ్బా వచ్చింది, అది ఎప్పుడు ఖాళీ అయిద్దా అని చూస్తూ ఉంటాను అనమాట మొక్కలు వేసుకోవడానికి. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. మా పాప అంటుంది వామ్మో ఈ డబ్బా కూడా పెట్టేసావమ్మా అని అంటుంది. అంతే కదా మరి, మనకేంటంటే ఎక్కడ కనిపిస్తే ఎప్పుడు తీసుకెళ్దామని ఉంటుంది. ఈ కలర్ కూడా భలే ఉందండి, కలర్ కాంబినేషన్ కూడా చూస్తుంటా డబ్బాల్లో నేను. ఇప్పుడు మనం పైకి తీసుకెళ్ళింది ఎల్లో గ్రీన్ కదా. ఇప్పుడు పైకి తీసుకెళ్ళింది ఏం కలర్ అమ్మా? ఎల్లో గ్రీనా? గ్రీన్. ఇది ఒక పెసర గ్రీన్ బాగుంది. సమయం ముందు మనం టీ తాగుదామమ్మా. ఇంక అస్సలు ఎట్లనే ఉంది ప్రాణం అంతా. అందుకే పని చేసుకుంటూ తినాలి, తాగాలి తప్ప ఎండాకాలం అసలే ఉండకూడదు. పనిలో పడ్డామంటే అంతేనండి, ఇంక మర్చిపోతుంటాము. మా మమ్మీ అయితే పక్కన పెట్టినా మర్చిపోతుంది అంటది. నిజమేనండి, ఆ పని అలాంటిది. నాకు ఒకటి అనుకున్నా, నైట్ అనుకుంటా, ఫిక్స్ చేసి పెట్టుకుంటా రేపు ఈ పని అని. ఒక్కోసారి అనుకోకుండా చేస్తాను, ఒక్కోసారి మాత్రం అనుకునే చేస్తాను. ఈరోజైతే 2 డబ్బాల్లో కూడా వేద్దామని ఫిక్స్ అయ్యాను. చూస్తా ఎంతవరకు ఎండ ముదరకపోతే వేస్తాను. ఈరోజు ఎండ ముదిరిందంటే అమ్మో నా వల్ల కాదు, సాయంత్రం రేపు పొద్దున్న వెళ్ళి వేస్తుంటా అనమాట. హోల్స్ అయితే పెట్టాను, ఒక పని అయిపోయింది, పైన పెట్టి వచ్చాను. మట్టి కూడా బయటికి వెళ్తే తెచ్చుకోవాలి, అస్సలు లేదు, కొంచెం ఉందన్నమాట. ఇప్పుడైతే టీ తాగేద్దాం. మరి తర్వాత ఏం జరిగిద్దో నాకు తెలియదు. ఇప్పటికైతే ఇదే అనమాట వీడియో. తర్వాత మనం కొంచెం పని చేసుకొని మళ్ళీ టిఫిన్ కూడా చేయాలి, పులిహోర తినేద్దాము. కొంచెం ఓపిక వచ్చింది, ఇంకా కొంచెం పని చేసుకోవచ్చు. అలా కొంచెం పని చేసుకుంటూ కొంచెం తింటూ మనం ఆడవాళ్ళం అయితే ఇంటిని అలా మన సామ్రాజ్యాన్ని మనం వెళుతూ ఉండాలన్నమాట. సరే ఉంటానండి. మీ జయలక్ష్మి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెద్దగా అయిపోతుంది కదా, అందుకని
నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తా. ఒకవేళ చెట్లు నాటేది ఉంటే చూపిస్తా తర్వాత, పెద్దగా అయిపోతుంది కదా వీడియో, అందుకని మరి ఇదిగో ఇది నిన్న రత్నదీప్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీలో ఉంటుందని తెచ్చాను. వీలైనంతవరకు మీరు ఫ్రూట్స్ జ్యూస్ వేసుకోవడానికి చూడండి ఇంట్లో. మేము పుచ్చకాయలు అవన్నీ ఫ్రూట్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాము. ఎప్పుడన్నా ఇట్లా పొలం పని చేసేటప్పుడు కుదరదు కదా మన కిందకు వచ్చి అన్ని ఫ్రూట్స్ కట్ చేసి తినడానికి, అట్లా ఒక్కొక్క టైంలో. అలాంటప్పుడు ఇదనమాట ఎమర్జెన్సీలో తెచ్చామంతే. మీరు మాత్రం ఇలాంటి చేయకండి, ఎందుకంటే స్టాక్ ఉండటం కోసం కెమికల్ వాడతారు కదా, మంచిది కదా ఆరోగ్యానికి. వీలైనంతవరకు ఒరిజినలే వాడదాము. ఇప్పుడైతే నేను టీ తాగేస్తాను. ఉంటాను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలపండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.